హలో, నా పేరు నాగార్జున అండి. నేను ఖమ్మం నివాసిని. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతాను. అయితే నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఖమ్మంలోని వెలుగుబట్ల బాధితుల గురించి నేను మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నామని చెప్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వము వాళ్ళకి నోటీస్ ఇచ్చినా కానీ వాళ్ళకి పూర్తి ఆధారాలతో పట్టాలని చూపించి అక్కడ వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. పక్కా ఇల్లు నిర్మించుకున్నారు. అంటే పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే ఎట్లా లేదన్నా 10-15 లక్షలు పెట్టి కూడా ఇల్లు కట్టుకున్నారు. అంటే ఆ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇల్లుకి పర్మిషన్ కావాలి, అప్రూవల్స్ ఇస్తారు, బ్యాంకు లోను అన్నీ ఉన్నాయి కదా. అన్ని పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా. అదేవిధంగా వాళ్ళకి అక్కడ ఓటు హక్కు కూడా ఉన్నది. ఆ సంథింగ్ 10వ డివిజన్ పుట్టుకోట నుంచి అనుకుంటా వాళ్ళకి అక్కడ ఓటు హక్కు కూడా ఇవ్వడం జరిగింది. అది ఎక్కడుంది? ఈనాడు ఆఫీసు కలెక్టరేట్ నియర్ ఉంది. అంటే వాళ్ళు ఈ కలెక్టరేట్ రాకముందు నుంచే 10 years అంటే కలెక్టరేట్ రాకముందు నుంచే అక్కడ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ కలెక్టరేట్, ఈనాడు ఆఫీస్, గ్రీన్ఫీల్డ్ హైవే, ఇంటర్నేషనల్ స్కూల్ రావడం వల్ల ఈ ఏరియాకి మంచి డిమాండ్ వచ్చింది. సో దీనివల్ల ప్రభుత్వాలు అక్కడ నివసిస్తున్న 600 నుంచి 1000 కుటుంబాలపై ఒక్కసారిగా 2000 మంది ఫోర్స్ నింపి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. సో వాళ్ళు ప్రతిఘటించినా కానీ వాళ్ళ బలం వారికి సరిపోలేదు. అయితే ఇప్పుడేదో ప్రభుత్వాలు దిగి వచ్చి వాళ్ళకి 5 లక్షలతో ఇల్లు నిర్మిస్తామని అర్హులైన వారికి చెప్తున్నారు. సో అర్హులైన వారు ఏదో చెప్పకపోతే అప్పుడే మీరు ఎంక్వైరీ చేసి నిజంగా అర్హులు ఎవరు గుర్తించి వాళ్ళ ఇల్లు వాళ్ళకి కేటాయించాలి కదా. అదే ప్లేస్లో కేటాయించాలి కదా. అక్కడ ఎందుకు ఇల్లు కొనుక్కొచ్చాలి, మళ్ళీ వేరే ఎక్కడ ఇస్తుందని నేను చెప్పాలి. సో దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అయితే ఒక పేదవాడు రోజు పనికి పోతున్నాడు. అయితే ఈయన రోజు ఎలా పనికి పోతానని ఒకరోజు బిర్యానీ తెచ్చుకొని తింటుంటాడు. అది గమనించిన ఈ రాజకీయ నాయకుడు ఆయన దగ్గర ఉన్న బిర్యానీ గుంజుకుంటాడు. సో ఆయన ఏం చేస్తాడు? కంగారు పడి మళ్ళీ ఆ పేదవాడు పప్పు తెచ్చుకొని అన్నంలో కొంటున్నామని పప్పు తెచ్చుకుంటాడు. మళ్ళీ ఈ రాజకీయ నాయకుడికి ఆశ పుట్టి ఆ పప్పును కూడా గుంజుకుంటాడు, పప్పును అన్నాన్ని గుంజుకుంటాడు. అయితే ఈ పేదవాడు పాపం భయంతో అటు ఇటు దిక్కులు చూస్తుంటాడు. ఈ రాజకీయ నాయకుడు తెలియగా రైస్ ఫ్రీ అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ పేదవాడు రైస్ ఫ్రీ ఇచ్చాడు, సంబరపడతాడు. కానీ తన కష్టంతో తెచ్చుకున్న బిర్యానీని, పప్పును మర్చిపోతాడు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది. తను కష్టపడి నిర్మించుకుని కూలీ పోయో